పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది భారత్. ఇప్పటికే లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ను కొలాప్స్ చేసింది. బార్డర్లో పాక్ తిప్పికొడుతోంది. పూర్తి స్థాయిలో యుద్ధం వస్తే భారత్ పాకిస్తాన్ బలం ఎంత, ఎవరెవరి వద్ద ఎన్నెన్ని ఆయుధాలున్నాయి, సైనిక బలం ఎంత, ఈ విషయాలపై చాలా మంది గూగుల్లో వెతుకుతున్నారు. అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల లిస్టులో భారత్ 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ ర్యాంక్లో ఉంది. యసిక భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై పూర్తి డీటెయిల్స్ విజయ్ శర్మ లైవ్ లో అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ జ్యోతి, భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణంలో అనేక మంది మన దేశ ప్రజలతో పాటు ఇతర దేశాలకు చెందినటువంటి ప్రజలు, అధ్యక్షులు ఇండియా పాకిస్తాన్ సైన్యం ఎంత ఉంది అనేది ఒక గూగుల్ వేదికగా సెర్చ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులందరూ కూడా భారత సైన్యం ఏ రకంగా ఉంది, ఎంత సైన్యం ఉంది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎంత సైన్యం ఉంది, ఒకవేళ పూర్తి స్థాయిలో యుద్ధం వస్తే ఎన్ని రోజులు యుద్ధం జరుగుతున్నది, ఎన్ని రోజులు యుద్ధం జరుగుతుంది, ఇట్లాంటి వాటిపైన పూర్తి స్థాయిలో దేశ ప్రజలతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన అధ్యక్షులు, ఆయా దేశాల ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సెర్చ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం వస్తే పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆర్మీ కానీ, వారి డిఫెన్స్ సిస్టమ్ కానీ, వారి మిసైల్ సిస్టమ్ కానీ, ఆ పరిధి అంతా చూసుకుంటే కేవలము 6 రోజుల మాత్రమే భారత్తోని పూర్తి స్థాయిలో యుద్ధం చేసే అవకాశం ఉన్నట్టు కూడా రిటైర్డ్కి సంబంధించిన ఆర్మీ అధికారులు, మన దేశానికి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలలో మన ఆర్మీ కానీ, ఇతరత్ర మనకున్నటువంటి మిజైల్స్ కానీ అన్నిట్లో పోలిస్తే ఆయుధ సంపత్తి శక్తిలో భారత్ 4వ స్థానం ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. మొత్తంగా కూడా భారతదేశాన్ని ఏ రకంగా చూసినా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఎదుర్కొనే పరిస్థితి పాకిస్తాన్కు లేదు. మొత్తంగా కూడా మన సైన్యం దాదాపు 22 లక్షల పైన ఉంటే పాకిస్తాన్ కేవలం 12 లక్షల సైన్యం మాత్రమే ఉంది. మన సైన్యంతో పాటు మన దగ్గర అనేక శక్తివంతమైనటువంటి అణ్వాయుధాలు, రాడార్ సంబంధించినటువంటి వ్యవస్థ, మన పాక్కు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ చూస్తే ఆర్మీ ఎయిర్పోర్ట్లు కేవలం 100 పైనే ఉంటాయి. కానీ భారత్కు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు, మన భారత్కు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు చూస్తే 300 ఆర్మీ ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఏ క్షణము యుద్ధం పూర్తి స్థాయిలో వచ్చినా దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు మన భారత్ ఎప్పటికప్పుడు సిద్ధమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే చూసాం మనము, పాకిస్తాన్ డ్రోన్ అటాక్ చేసినప్పుడు సమర్థవంతంగా, అంటే వాళ్ళు మన దేశ రాడార్కు చిక్కకుండా డ్రోన్ అటాక్ చేసినా కూడా వెంటనే సుదర్శన్ చక్ర, S-400 వంటి రాడార్ సిస్టమ్ మన దగ్గర ఉంది. దీంతో పాటు విక్రాంత్, ఇట్లాంటి అనేకమైనటువంటి వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి. ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానం ఇస్తూనే భారత్ ముందుకు పోతుంది. పాకిస్తాన్ కూడా యుద్ధము చేయమంటూ కూడా అనేక కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇటు అనేకటువంటి జమ్మూ కాశ్మీర్తో పాటు సరిహద్దులలో ఎప్పటికప్పుడు కూడా ఫైరింగ్ జరుపుతూ సామాన్య పౌరులు టార్గెట్గా పాకిస్తాన్ ఇటు మిజైల్స్ కానీ, రాకెట్స్ కానీ, యుద్ధ విమానాలను మన పైకి దాడికి ఉసిగొల్పుతున్నప్పటికీ భారత్ మాత్రం పూర్తి స్థాయిలో బార్డర్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అక్కడ అలర్ట్గా ఉండి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను తిప్పికొడుతూ మొత్తంగా కూడా పాకిస్తాన్ పైన దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. నిన్న లాహోర్ ఎయిర్ బేస్ సిస్టమ్ను కూడా భారత్ ధ్వంసం చేసింది. ప్రధానంగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏ రకంగా ఏ పోలిక చూసుకున్నా కూడా భారత్ను ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్కు లేదు. అయినప్పటికీ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ సామాన్య పౌరులు టార్గెట్గా చేస్తూ పాక్ యుద్ధం చేసే విధంగా వ్యవహరిస్తుంది. అయినప్పటికీ కూడా భారత్ చాలా వరకు ఓపిక పడుతూ కేవలం ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు మనపైకి ఏదైతే పాకిస్తాన్ ఉసిగొల్పుతున్నటువంటి డ్రోన్స్ కానీ, మిజైల్స్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ రాడార్ సిస్టమ్లనే మనం ధ్వంసం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినా కూడా పాకిస్తాన్ ఇంకా వక్రబుద్ధితోని భారత్ పైన యుద్ధం చేస్తే మాత్రం దాన్ని ధీటుగా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మన సైన్యం అయితే సిద్ధం ఉంది. పూర్తి స్థాయిలో ఒకసారి మనము ఇండియన్ ఆర్మీకి సంబంధించి, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే దాదాపు మన దగ్గర 22 లక్షల సైన్యం ఉంటుంది. 4000 పైన యుద్ధ ట్యాంకర్లు ఉంటాయి. 3 లక్షల వాయుసేన మన దగ్గర ఉంది. దీంతో పాటు ఫైటర్ విమానాలు కానీ, రవాణాకు సంబంధించినటువంటి విమానాలు కానీ, ఎయిర్ క్రాఫ్ట్లు కానీ, శిక్షణ విమానాలు కానీ, ఇవన్నీ కూడా వందల సంఖ్యలో మన దగ్గర సమకూర్చుకున్నారు. దీంతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి 172 న్యూక్లియర్ వార్ హెడ్లు మన దగ్గర ఉండగా పాకిస్తాన్ దగ్గర ఇవి 170 ఉన్నాయి. సో పాకిస్తాన్ డ్రోన్ల సంఖ్యను
పెంచుకున్నప్పటికీ కూడా భారత్ ధీటుగా ఆ డ్రోన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు బార్డర్లలో పర్యవేక్షిస్తూ వాటిని సమర్థవంతంగానైతే ఎదుర్కొంటుంది. ఏ రకంగా చూసినా కూడా పాకిస్తాన్ ఒకవేళ భారత్తో యుద్ధం చేస్తే మాత్రము కొన్ని రోజులు మాత్రమే మనతోని యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని త్రివిధ దళాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు నిరంతరము పర్యవేక్షిస్తున్నారు. హై లెవెల్ మీటింగ్స్ కొనసాగుతున్నాయి. ఇటు రక్షణ శాఖ కానీ, ఆర్మీకి సంబంధించిన చీఫులు కానీ, నౌకా దళానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానీ నిరంతరము ఇటు సీ వ్యవస్థకు సంబంధించి సముద్రాలు కానీ మొత్తంగా కూడా ఎక్కడ పాకిస్తాన్కు సరిహద్దుల్లో ఉన్నటువంటి బార్డర్స్లలో పూర్తి స్థాయిలో హై అలర్ట్ ఉన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా నిన్న జమ్మూ కాశ్మీర్ టార్గెట్గా జరిగినటువంటి దాడిని కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఏ ఒక్క సామాన్య మానవునికి ప్రజలకు ఇబ్బంది కాకుండా కూడా మన ఆర్మీ పూర్తి స్థాయిలో వ్యవహరిస్తుంది. ఓవరాల్గా ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం స్టార్ట్ అయితే మాత్రం భారత్ మనకు ఉన్నటువంటి సైన్యంతో కేవలం 6 నుంచి 10 రోజుల్లో పూర్తి స్థాయిలో యుద్ధం ఫినిష్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా రిటైర్డ్ ఆర్మీ అధికారులు పలువురు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జ్యోతి.